మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసాపై సర్వసభ్య సమావేశం నిర్వహించారు. డీసీటీఓ కరుణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాధిచంద్రం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రైతులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలుపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. 10 ఎకరాల లోపు వ్యవసాయం ఉన్న రైతులు, వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా కల్పించాలని, ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా చిన్న సన్నకారు రైతులకు సకాలంలో రైతు భరోసా అందించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులతో పాటు పలువురు అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేయాలని కోరుతున్నాము. అలా చెప్పడం జరిగింది. మనం జనరల్గా ఆ తీర్మానం చేసి మీరు చెప్పినటువంటి ఎట్లాంటి షరతులు లేకుండా రైతు భరోసా అమలు చేయడం ఒకటి, 5 నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడం ఒకటి, ఒకవేళ ఐటీ పర్మిట్ నిర్వహించినా కూడా ఒక సర్టెన్ లిమిటేషన్, వాళ్ళ ట్రాన్సాక్షన్ ఎంత చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఎంత ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనే అంశాలను 3 అంశాలను స్పెషల్ జనరల్ బాడీ తీర్మానం ద్వారా తీర్మానం చేసి, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఒక నిర్దిష్టమైన సూచనలు చేస్తూ వారికి ఏ విధంగా అంటే అటు ఓనర్కు ఇబ్బంది కాకుండా ఇటు అది కూడా ఐటీ రిటర్న్ అది లిమిట్ అనేది ఒక పరిమితి, కోట్లలో లక్షల్లో కొట్టే వాళ్ళకి కాకుండా సామాన్య రైతులుగా ఐటీకు వాళ్ళకు వర్తించే విధంగా కొంతవరకు దాన్ని ఆలోచన చేసి మరి వాళ్ళకు రైతు భరోసా కేటాయించాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి దీనికి సంబంధించి మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేది. ఇప్పుడు మాత్రం ఈ రైతు భరోసా అనేది ఒక 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అట్లాగే సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఇవ్వాలి. అంతేకాకుండా ఈ రోజులలో చిన్న చితక రైతులు ప్రతిష్టాత్మక చేపట్టబోయే రైతు భరోసా కార్యక్రమానికి మీరు ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మా ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాము. ఈ ప్రత్యేక సమావేశానికి వచ్చి మీరు చాలా నిరభ్యంతరంగా స్వేచ్ఛా వాతావరణంలో మీరు ఏమి కావాలి, మీకు ఏమనుకుంటున్నారు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.